ఏదేమైనా ఎక్సైజ్ మొత్తం ప్రక్షాళన చేశాం. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం వస్తూ ఉంది. ప్రజల ఆరోగ్యాన్ని కూడా కాపాడి ముందుకు పోతున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తూ, ఇవన్నీ జరుగుతూ ఉంటే దిశ వీళ్ళు భరించలేకుండా నెగటివ్ ప్రచారం మొదలుపెట్టారు. ఏదో ఈ రాష్ట్రంలో కొంతమంది పెట్టుబడులు పెట్టాలంటే విముఖత చూపిస్తున్నారు అని కూడా మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఏమి విముఖత చూపారు? ఒకటే చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఎ బ్రాండ్. ఎన్డీఏ ఉన్నంత వరకు ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా క్యూ కడుతూ పెట్టుబడి పెడతారు తప్ప ఫస్ట్ స్టేట్ ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే దానికి చిరునామా. అది నిరూపించాం. 3 సార్లు ఇప్పటికే సిఐ కాన్ఫరెన్స్లు పెట్టాం, దావోస్కి వెళ్ళాం. ప్రతి ఒక్కరిలో కూడా ఒక నమ్మకాన్ని కల్పించాం. నెక్స్ట్ లెవెల్ కూడా తీసుకుపోతామని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ ప్రభుత్వం ఆలోచన ఒకటే, ఎట్టి పరిస్థితుల్లో మానవ వనరుల్లో దేశానికే కాకుండా ప్రపంచానికే ఒక దిక్సూచిగా ఉంటాం. నాలెడ్జ్ ఎకానమీకి నాంది పలుకుతాం. మీరు అనుకున్న విధంగా దిశ ఈరోజు మీరు చూస్తే ఏఐ అనే కొందికి ఒకప్పుడు ఐటీతో స్టార్ట్ చేశాం. ఈసారి ఏఐ, దానికి చిరునామా విశాఖపట్నం. ఏఐ డేటా సెంటర్, బిగ్గెస్ట్ డేటా సెంటర్ బిగినింగ్ మాత్రం ఇది. ఇలాంటివి దగ్గర 5 గిగావాట్ వరకు డేటా సెంటర్లు వచ్చే అవకాశం వస్తుంది. రెండోది క్వాంటమ్ కంప్యూటర్. అందరూ మాట్లాడుతున్నారు. ఇండియాలో ఫస్ట్ క్వాంటమ్ కంప్యూటర్ అమరావతికి వచ్చింది. అమెరికాలో సిలికాన్ వ్యాలీ ఉంది, ఇండియాలో క్వాంటమ్ వ్యాలీ ఉంది. ఆ క్వాంటమ్ వ్యాలీకి చిరునామా మన అమరావతిని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. దేశ రాయలసీమలో స్పేస్ సిటీ ఏర్పాటు చేస్తున్నాం, డ్రోన్ సిటీకి వెళ్తున్నాం, ఎలక్ట్రానిక్ సిటీ పెడుతున్నాం, ఏరోస్పేస్ పోతున్నాం. ఏది వచ్చినా కూడా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ టెక్నాలజీ కూడా అడాప్ట్ చేసుకొని ముందుకు పోతామని తెలియజేసుకుంటూ, ఈ ప్రభుత్వ ఆలోచన ఒకటి, 20 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పాం. 20 లక్షలే కాదు, 20 లక్షల ప్లస్ వస్తాయి తప్ప ఒక్క ఉద్యోగం కూడా తగ్గే పరిస్థితి ఉండదని చెప్పి తెలియజేస్తున్నా. అందుకే ఒక మాట చెప్పాం, 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్. ఇక్కడ ఉండే మెంబర్స్ అందరినీ కోరుతున్నాం, మీ నియోజకవర్గాన్ని ఒక ఆదర్శంగా తీసుకుని ఎంఎస్ఎంఈలు మీరు ప్రోత్సహించాలి. ప్రతి ఒక్కరిని ఆంటర్‌ప్రెన్యూర్గా తయారు చేయాలి. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పెట్టాం, అది అమరావతిలో పెట్టుకున్నాం. 5 జోన్స్లో 5 స్పోక్ మోడల్ పెట్టాం. విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, అదే మరి తిరుపతి, అనంతపూర్. ఈ 5 జోన్లో కూడా ఒక ఇండస్ట్రీని లీడ్ చేయమంటున్నాం. ఒక నాలెడ్జ్ పార్ట్నర్గా ఒక యూనివర్సిటీని పెట్టాం. ఇంకొక పక్కన అక్కడ వెంచర్ క్యాపిటల్ కానీ బ్యాంకులు కానీ వాళ్ళందరూ సహకారం తీసుకుంటున్నాం. అల్టిమేట్గా ఒకే ఆలోచన, ఆ ఆలోచన 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్. ప్రతి ఒక్క ఇంట్లో ఒక పారిశ్రామికవేత్త తయారు చేయాలని, ఎంఎస్ఎంఈని తయారు చేయాలనే ఉద్దేశంతో ముందుకు పోతున్నానని తెలియజేసుకుంటున్నా. రెండోది కూడా దిశ, మనం వద్దన్నా అవునన్నా రాబోయేది ఏఐ ఉపయోగించుకుంటాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించుకుంటాం. అందుకే 1 ఫ్యామిలీ 1 ఏఐ యూస్ కేస్ అయినా వాడుకోవాలి, లేకపోతే యూస్ కేస్ అయినా తయారు చేయాలి. ఇది కూడా మనం తయారు చేయగలిగితే ప్రపంచంలో వచ్చే అవకాశాలని మనం అందిపుచ్చుకునే అవకాశం వస్తుంది. ఈ ఉద్దేశంతో మనం ముందుకు పోతూ ఈరోజు మీకు ప్రవేశపెట్టిన ఈ డిమాండ్స్ అన్నీ కూడా ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా అందరినీ కోరుకుంటూ, మళ్ళీ చెప్తున్నా, మానవ వనరులు అభివృద్ధి చేస్తాం. ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించే బాధ్యత, బెస్ట్ ఎంప్లాయ్మెంట్ కల్పించే బాధ్యత, అనునిత్యం నైపుణ్యం ద్వారా స్కిల్ డెవలప్మెంట్ చేసుకుంటూ ముందుకు పోతామని తెలియజేసుకుంటూ, ఈ అవకాశాన్ని ఇచ్చిన మీకు నమస్కారాలు, ధన్యవాదాలు.